ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ రవ్వతోటి దిబ్బ రొట్టె వేస్తున్నాను. దాంట్లో కొంచెం బియ్య పిండి కలిపాను. తర్వాత దానిలో ఉల్లిపాయలు అవన్నీ వేసాను. కానీ మీద కూడా కొంచెం క్యారెట్ తురుము, కొత్తిమీర, తర్వాత కొంచెం జీలకర్ర ఇది వేస్తే చాలా బాగుంటుంది. దీంట్లోకి కొబ్బరి పచ్చడి కానీ అల్లం పచ్చడి కానీ బాగుంటుంది. నేను కొబ్బరి పచ్చడి చేశాను, కానీ టేబుల్ మీద పెట్టాను, చూపెట్టట్లేదు. ఇది కొంచెం మందంగా వేయాలి. ఇది కూడా అందరికీ తెలుసు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చేస్తారు. చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడితో అయినా కూడా దేనితో అయినా కూడా. ఈరోజు అదే టిఫిన్ అవుతుంది మా ఇంట్లో. దాంట్లోకి ఇవన్నీ క్యారెట్, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, జీలకర్ర ఇవి వేయాలి. అల్లం అవసరం లేదు. అవన్నీ వేసినాక మీరు కూడా ఈ తురుము కొంచెం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. జీలకర్ర వేస్తే చాలా బాగా అనిపిస్తుంది. కొత్తిమీర అవన్నీ వేసాను. అంటే ఇటు సైడ్ కొంచెం నూనె కానీ కొంచెం నూనె మంచిగా పడుతుంది. అంటే ఈరోజు టిఫిన్ మా ఇంట్లో దిబ్బ రొట్టె. ఓకే.